ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. లైక్ కొంతమంది మొత్తం అందరికి కూడా అన్ఫేర్. కొంతమంది ఫీమేల్స్ కూడా నేను లైక్ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చూసాను, అంటే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఇలాంటివి ఉంటాయి అనేది ఎవరికి తెలీదు, అంటే డైరెక్ట్ గా నిజంగానే అడిగారా? ఇది బేసిక్ గా మనకి చాలా సార్లు కూడా మనం ఇండస్ట్రీలో చాలా రూమర్స్ విన్నాము ఇట్లాంటివి ఉన్నవి అని. బట్ బిగ్ బాస్ లో ఇట్లా కామనర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా అడిగారు. అడిగింది కూడా విత్ ప్రూఫ్స్ అనేవి సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తారు. దాని మీద సైబర్ క్రైమ్లో కేసు పెట్టాను అని కూడా చెప్పారు. ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు తన బయటికి వచ్చి చెప్పిందో కేసు పెట్టాను కూడా చెప్పారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ కేసు ఏమైంది ఏంటిది అనేది మళ్ళీ మనకు అసలు దాని మీద ఒక అప్డేట్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటిదంటే పాయింట్ మనం తీసుకోవాల్సింది, లైక్ ఇఫ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు బిగ్ బాస్కి తీసుకుంటా నేను ఆఫర్ ఇస్తా అని అన్నప్పుడు దెన్ వై నాట్ దెర్ ఈస్ అ బ్యాక్ డోర్ ఆప్షన్ విత్ మనీ. సో మనీ ఇచ్చి కూడా బ్యాక్ డోర్ ఆప్షన్ అని ఉంటుంది. కంపల్సరీ దీంట్లో 100% రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. రికమెండేషన్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఉన్నారు. అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ ప్రాపర్ పిఆర్ని తీసుకొని పిఆర్ సపోర్ట్తోని ముందుకెళ్ళిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అగ్ని పరీక్షలో కామనర్సే. ఎస్. ఓకే. సో ఇది ఏంటిదంటే అండ్ ఆల్సో అక్కడ ఏంటిదంటే ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. 15 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ వరకు ఇలా ఉంటే ఒక 5 మెంబర్స్ వరకు ప్యూర్ కామనర్స్ ఉండొచ్చు. సో బేసిక్గా ఈ 5 కామనర్స్ అక్కడ ఉండడం వల్ల మనం ఈ అందరినీ కూడా బ్లేమ్ చేయలేకపోతున్నాం. ఆ 5 మెంబర్స్ ఎందుకంటే ఇప్పుడు అందరినీ బ్లేమ్ చేస్తే ఎవరైతే ఆ 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బ్లేమ్ అయిపోతారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అసలు ఏం రీజన్స్ చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన రీజన్స్ కొంతమందికి ఎట్లున్నాయంటే, మీరు మంచిగా చదువుకున్నారు కదా, మీకు ఎందుకు జాబ్ చేసుకొని వెళ్ళండి. సో ఇది ఒక రీజన్. అండ్ ఒక ఆర్టిస్ట్ వచ్చిందనమాట. సో తనకి బేసిక్గా చెప్పిన రీజన్ ఏంటిదే, ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నావు కదా, నీకెందుకు బిగ్ బాస్ అది చేసుకోపో అని ఇట్లా పంపించేయడం. అండ్ ఆల్సో కొంతమందికి రిజెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ డే ఒకవేళ వాళ్ళు షూట్లోకి వస్తే వాళ్ళకి చెప్పిన రీజన్స్ ఏంటిదంటే, ఏ టాస్క్ అంటే ఆ టాస్క్ చేశాక కూడా మీకంటే బెటర్ పర్సన్ మాకు దొరుకుతారు అనుకుంటున్నాం, మీరు మాకు వద్దు అని ఇట్లాంటి రీజన్స్. అంటే ఆ రోజు అతను ఫస్ట్ డే రోజు వెళ్ళిండు అనమాట. ఫస్ట్ డే రోజు వెళ్తే నెక్స్ట్ డే వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇతనికంటే బెటర్ ఉన్నదని వాళ్ళకి ఏం తెలుసు. ఇంటర్వ్యూ ఇంకా ఎవరిని చేయలేదు, అతను వెళ్ళింది ఫస్ట్ డే. ఇంకా సెకండ్ డే షూట్ ఉంది, థర్డ్ డే షూట్ ఉంది, ఆల్రెడీ మండే రోజు కూడా షూట్ చేశారు. ఇంతమంది పర్సన్స్ ఉన్నప్పుడు ఎట్లా రిజెక్ట్ చేస్తారు ఆ రీజన్ చెప్పి. సో ఇట్లాంటి రీజన్ చెప్పుంటే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండేది. అండ్ ఆల్సో ఏదైతే మీరు ఫస్ట్ డే సెకండ్ డే రోజు ఒక్కొక్క పర్సన్ మీద ఒక కంటెస్టెంట్ మీద అంత టైం పెట్టారో మీరు ఇక్కడ కూడా అదే టైం ఇవ్వాల్సింది. ఒకవేళ మీకు టైం సెట్ అవ్వట్లేదు అంటున్నప్పుడు అంత పెద్ద మేనేజ్మెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క పర్సన్ కి అంత దూరం నుంచి వస్తున్నారు కదా, ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేసేది ఉండే. మీరు ఒక 1 అవర్ ఇచ్చే బదులు ఇక్కడ 5 మినిట్స్ ఇచ్చే బదులు అందరికి కూడా ఈక్వల్ గా 20 మినిట్స్ ఇవ్వాల్సింది. సో 20 మినిట్స్ అయినా కూడా 25 అయినా పర్లేదు. మరీ 5 మినిట్స్ అంటే అతను ఇన్ని రోజులు ఎన్నో కలలు పెట్టుకొని వెయిట్ చేసిన ఆపర్చునిటీ 5 మినిట్స్లో ఇట్లా వానిష్ అయిపోయింది. అది కూడా ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా. అంటే ఆ పర్సన్కి ఎంత బాధ ఉంటుంది, జస్ట్ ట్రామటైజ్ అయిపోతారు. సో ఆ పొజిషన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళే D3 వాళ్ళు మీకు వాయిస్ రేజ్ చేస్తూ కనిపిస్తున్నారు బయట. అక్కడ జరిగింది ఇది బేసిక్గా. సో నా గురించి చెప్పాలంటే అక్కడ అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి నేను లైక్ అప్పుడు నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని, ఆల్సో పవర్ లిఫ్టర్ని. సో నాకు ఓన్గా జిమ్ ఉంది. నేను అది అక్కడ వాళ్ళకి కాన్వే చేశాను. అండ్ ఆల్సో నేను అక్కడ ప్రాపర్ లీన్ ఫిజిక్తో ఉన్నాను. నేను మొత్తం కూడా కట్లో ఉన్నాను, నాకు యాప్స్ ఇదంతా బాడీ ఉంది. సో నా స్కిల్ అది కాబట్టి ఎవరి స్కిల్ వాళ్ళది అక్కడ చూపెట్టుకునే ఆపర్చునిటీ ఉండాలి, ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా కాబట్టి. సో అక్కడ ఏంటిదంటే నేను వాళ్ళకి అడిగాను అనమాట. సో అక్కడ షర్ట్ రిమూవ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుందా మనకి, ఎట్లా ఏంటిది ఏమన్నా చెప్పండి అని అంటే, మీకు స్టేజ్ దగ్గర బ్రీఫింగ్ చేస్తారు, డోంట్ వరీ అని అన్నారు. ఓకే, నేను వెయిట్ చేశాను. దాని తర్వాత ఒకటేసారి పిలిచాక బ్రీఫింగ్ అడిగాను, చెప్పండి అంటే లేదు బ్రీఫింగ్ ఏం లేదు అని, జస్ట్ మెడల్స్ ఈ మెడల్స్ తెచ్చుకున్నాను అనమాట, పవర్ లిఫ్టింగ్ మెడల్స్. సో అది చూపెట్టుకుంటే పైకి వెళ్ళిపో అని ఎమ్మటే నూకేశారు. అంటే ఒకళ్ళు బయటికి రాగానే ఎమ్మటే పంపించేశారు. అక్కడ బ్రీఫింగ్ లేదు, ఏం లేదు. నాకు ఫస్ట్ టైం స్టేజ్ అక్కడ చాలా నర్వస్ ఉండే. ఓకే, పైకి వెళ్ళాక మాత్రం ఆ నర్వస్నెస్ లేదు. ఓకే, నేను మాట్లాడగలుగుతాను, మాట్లాడాను, ఎవ్రీథింగ్
గుడి ఉండే. పైకి వెళ్ళినాక అక్కడ ఒక ఎక్స్ మార్క్ ఉంది, అక్కడ నిలబడ్డాను. శ్రీముఖి గారు దగ్గరకు వచ్చి ఆ మెడల్స్ తీసుకొని లైక్ వాళ్ళు ప్రోమో కట్స్ కోసం ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, సో అట్లాంటిది అంతా అయిపోయింది. దెన్ అక్కడ ఇంట్రో చెప్పమన్నారు. సో ఇంట్రో చెప్పమంటే నాది బ్యాక్ స్టోరీ ఏంటిది ఇదంతా కూడా వాళ్ళకి చెప్పాను. ఓకే, సో చెప్పాక దెన్ అక్కడ ఏదైతే మనము లెవెల్ 3లో రాసిన బుక్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుక్లెట్స్ అనేవి ఇక్కడ ప్లేలోకి వస్తున్నాయి అనమాట. సో ఆ బుక్లెట్స్ లో నుంచే మనం ఏం రాసామో అవి మాత్రమే ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ని అడుగుతున్నారు. సో ఒక పర్సన్ ని యాక్సెప్ట్ చేయనికైనా రిజెక్ట్ చేయనికైనా ఆ బుక్లెట్ నుంచే అడుగుతున్నారు. యాక్సెప్ట్ చేయాలనుకుంటే దాంట్లో పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి చూసుకొని అడగడం, రిజెక్ట్ చేయాలంటే వాళ్ళని ఎట్లా లూప్ హోల్స్ చూడాలా దాంట్లో నుంచి చూసుకొని అడగడం. ఓకే, అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు, ముందు ప్రాపర్ గా వాళ్ళకి ఈ క్యారెక్టర్స్ కావాలి, బట్ షోలో మాత్రం ఇంతమంది ఉన్నారు అని చూపెట్టుకోవడానికి కావాలి. తీసుకోవాల్సింది 15 to 20, బట్ మిగతా 40 మెంబర్స్ని మాత్రం షోలో మేము ఇంత పెద్దగా చేస్తున్నాము, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినాము అని చూపెట్టుకోవడానికి అక్కడికి బేసిక్గా పిలిచినట్టు అనిపించింది మాకైతే. ఎవరైతే ఈ డే 3లో అయిన వాళ్ళు అండ్ ఆల్సో డే 4 అంటే మండే రోజు అయిన వాళ్ళు, వీళ్ళకి కూడా అంతే. సో అక్కడ జరిగింది. దెన్ వాళ్ళు నాకు మా మమ్మీ గురించి రాశాను అనమాట. అంటే రిగ్రెట్ ఏంటిది మీ దాంట్లో, పెద్ద రిగ్రెట్ ఏంటిది అంటే అక్కడ ఆల్రెడీ నేను అది రిగ్రెట్ అనే పొజిషన్లో పెట్టిన. ఏమని, మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అనేది అక్కడ పెట్టిన. బేసికలీ నాకు అదొకటే రిగ్రెట్ ఉంది. ఎవ్రీథింగ్ నా లైఫ్లో అంతా మంచిగా ఉన్నది. వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే అంటే లైఫ్లో అన్నీ మంచిగా ఉంటాయా అనే ఫీలింగ్లు ఉంటారు. లేదు నాకు అంతా మంచిగా ఉంది, బట్ మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని రాసిన. ఎందుకు అంటే నేను వచ్చేసి మా మమ్మీ నేనే చిన్నప్పటి నుంచి పెరిగినాం. సో బేసిక్గా మాకు ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ అనే అంతగానం లేనప్పుడు నాకు సిస్టర్ అయినా సరే ఫ్రెండ్ అయినా ఎవ్రీథింగ్ మా మమ్మీనే. సో మేమే గొడవ పడతాము, మేమే ప్రేమగా ఉంటాం, అన్నీ మేమే. సో ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము గొడవ పడ్డాక మళ్ళీ నేను వెళ్ళి సారీ చెప్పడమైనా ఇలాంటి ఎవ్రీథింగ్ ఒక కామన్ బిహేవియర్గా అయిపోతుంది మాకు. సో ఎందుకంటే వేరే ఫ్యామిలీ ఎక్స్పోజర్ లేదు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం లేదు. సో ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఇది మాకు కామన్ థింగ్ అండి. అదొక హ్యూమన్ బిహేవియర్ లాగా కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాం కాబట్టి గట్టిగా అరిచినప్పుడు అది డిస్రెస్పెక్ట్ కూడా ఫీల్ అయింది కాబట్టి నేను రిగ్రెట్ అవుతున్నా. అదే అక్కడ కూడా రాసినాను. దాన్ని ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ సేమ్ అట్లనే ప్రోమో కట్స్ కోసం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండ్రు అక్కడ కూడా. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఒక టాస్క్ అది ఏంటిదంటే నేను వాళ్ళకి అక్కడ క్లియర్గా చెప్పిన నా ఇంట్రోలో, నేను ఒక పవర్ లిఫ్టర్ అండి, నేను 200 kgs అయినా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయగలుగుతాను. సో ఇట్లాంటిది అని చెప్పినాను. ఆల్సో దాంట్లో రాసున్నది నా ఇంట్రోలో ముందే వాళ్ళ దగ్గర నా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నా కోసం ఒక మినిమం ప్రాప్ అరేంజ్మెంట్ లేదు అక్కడ. అంటే ఈ కంటెస్టెంట్ వస్తుందంటే ఈ కంటెస్టెంట్కి ఈ టాస్క్ ఇద్దాం అనేది మినిమం ప్రాప్ అరేంజ్మెంట్ చేయలేదు. ఎవరికైతే వాళ్ళు ఓకే ఈ పర్సన్ని తీసుకోవాలన్న వాళ్ళకే ప్రాప్ అరేంజ్మెంట్ అనేది అక్కడ సెట్ చేసి పెట్టినరు. అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద జంప్ చేస్తూ మాట్లాడమన్నారు. సీరియస్లీ నాకు ఆ బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక చాలా చిన్న పిల్లల టాస్క్ లాగా అనిపించింది. దాని తర్వాత ఓకే బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడాను, అది చాలా మంచిగా చేసిన. వాళ్ళు అంటే లైక్ బుక్లెట్ లో ఉన్నది ఒక దాని గురించి అడిగారు అన్నమాట, అది మాట్లాడుతూ చెప్పేసాను, అయిపోయింది. దాని తర్వాత అప్పటికి ఒక 6 minutes 7 minutes అవుతుంది అంతే. దెన్ ఇంకేమన్నా లిఫ్ట్ చేయగలుగుతావా అక్కడ ఉన్న దాంట్లో అన్నారు. అక్కడ ఉన్న వాటిలో అది ఏదన్నా హెవీగా ఉందా దాన్ని లిఫ్ట్ చేయ అన్నారు. అక్కడ ఏది హెవీగా లేకుండే. అక్కడ ఒక 25 kg ప్లేట్ ఉంది, అన్నిటికంటే హెవీ అదే ఉన్నట్టుంది. దాని తర్వాత అక్కడ ఒక పెద్దది డ్రమ్స్ ఉంటాయి కదా, లాస్ట్ టైం కళ్యాణ్ పడల పైన ఎత్తుకున్నాడు. సో అట్లాంటి బేసిక్గా అక్కడ డ్రమ్ ఉండే, ఆ డ్రమ్ పట్టుకొని మామూలుగా ఇట్లా లేపిన ఒక హ్యాండ్తోనే ఇట్లా అనగానే అది నాకు తెలిసి అది ఒక 10-12 kgs కూడా అనిపించలేదు. లేదు లైట్ ఉన్నది అని పెట్టేసిన. దాని తర్వాత ఒక నిమిషంలో నీ గురించి నువ్వు ఎందుకు బిగ్ బాస్కి తీసుకోవాలి అని చెప్పమన్నారు. ఓకే ఆ 1 minute నేను చెప్పడం ఓకే ఇంత ఇప్పుడు అయిందే ఆల్రెడీ 6-7 minutes కదా, అప్పుడే 1 minute చెప్పమంటున్నాను ఏంటిది అనేది ఒక థాట్ వచ్చింది. ఓకే స్టిల్ 1 minute చెప్పమన్నారు కదా అని చెప్పడం స్టార్ట్ చేసినాను. సో ఇక్కడ ఏంటిదంటే ఎవ్రీ పాయింట్ని ల్యాక్ చేయలేదు. వాళ్ళు నాకు ఇచ్చింది 1 minute టైం. 1 minute టైంలో నేను మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేయాలి. సో నేను పాయింట్ని ల్యాక్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు భయం లేదు అని దీని గురించి కొంచెం చెప్పి వదిలేసినాను అనమాట. సో బేసిక్గా ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ప్రోమో చూసుకుంటే ఒక సేమ్ ఇట్లానే జిమ్ ట్రైనర్ది ఇంకొక ప్రోమో వచ్చింది. దాంట్లో అతను ఏం చెప్పిండు లైక్
నాకు ఐఎమ్ ఫియర్లెస్ అని చెప్పిండు, బోల్డ్ అండ్ ఫియర్లెస్ అని చెప్పిండు. నేను అదే ఇక్కడ తెలుగులో చెప్పిన, మేబీ నేను కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సింది అనుకుంటా వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక పాయింట్, నా ఐడియాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది, కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటా, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను, అవసరం లేనప్పుడు మాట్లాడాను అని సెకండ్ పాయింట్ చెప్పినాను. దెన్ దీని తర్వాత ఒక థర్డ్ పాయింట్, ఇది ఇక్కడే నాకు రిజెక్షన్ అనేది వచ్చింది. సో బేసిక్గా ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ తను నెక్స్ట్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటాడు, ఒక హీరో అవ్వాలి అనుకుంటాడు. అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్వ్యూవర్ ఉన్నారు, ఇప్పుడు ఒక కామన్ జస్ట్ ఇప్పుడు ఒక న్యూ ఛానల్ స్టార్ట్ చేసి కామన్ పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. దాని తర్వాత పొలిటిక్స్ అయినా సరే లేదా ఒక సెలబ్రిటీని అయినా ఇంటర్వ్యూ చేయాలనేది అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో నేను ఒక నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్, నేను నార్మల్ క్లయింట్స్ని ట్రైన్ చేస్తున్నా. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలనేది నా టార్గెట్. ఓకే. సో దానికోసం మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకున్నారా? లేదు, సేమ్ ఇలాగే అక్కడ కూడా ఏమైందంటే లైక్ వాళ్ళు డిఫరెంట్గా పోర్ట్రే చేసినట్టు అనిపించింది. నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి, నేను సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నా, అది వచ్చేసి నా నెక్స్ట్ గోల్. సో దానికోసం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది నేనేంటిది, నా స్కిల్ ఏంటిది అనేది చూపెట్టుకోవడానికి, నా కెరీర్ గ్రోత్ పరంగా. ఎందుకంటే నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని అని ఎంతో మందికి తెలుస్తాను. అక్కడికి వెళ్ళాక నేను ఆ గేమ్ షో ఆడితే, నేను అక్కడ సర్వైవ్ అయితే ఎంతో మందికి తెలుస్తాను. సో దాని పరంగా నా కెరీర్ అనేది చాలా గ్రో అవుతుంది కాబట్టి నేను అనేది రీజన్ చెప్తున్నాను. బట్ వాళ్ళు అది డిఫరెంట్గా ఎట్లా పోర్ట్రే అయినట్టు అనిపించిందంటే నాకు, లైక్ ఒకవేళ లోపలికి వెళ్ళాక ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళతో బిజినెస్ చేస్తారా అన్నట్టు అట్లాంటి పోర్ట్రే యాంగిల్ వచ్చినట్టు అనిపించింది. సో ఎమ్మటే కూడా నేను ఈ మాట అనగానే ఒకటేసారి క్వశ్చన్ చేస్తారా జడ్జెస్ని, అక్కడ అయినా సర్కమ్స్టెన్స్ అని ఎమ్మటే ఇది చెప్పాను. ఇలా చెప్పగానే ఒకటేసారి అందరూ ముగ్గురు 3 డేస్ లేపేశారు. సరే ఒకళ్ళు ఒకటి లేపినా కూడా అసలు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. లేదు, అక్కడ ఒకసారి ముగ్గురు లేపినరు. దాని తర్వాత ఇమీడియట్గా నవదీప్ ఏమన్నారంటే, ఓకే నువ్వు నీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేను ఈ సో కేజీస్ నుంచి ఇంత డ్రాప్ చేసి ఇంకా నువ్వు చాలా మందిని ఇన్స్పైరింగ్గా ఇట్లా చేయాలనుకుంటున్నావు, వాళ్ళని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు, వెల్ అండ్ గుడ్. బట్ నువ్వు ఏదైతే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అంటున్నావో దానికి ఇది సెట్ కాదు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో నువ్వు వెళ్ళాక నాకు దీని గురించి ఏంటిదంటే నాకు డిఎం చెయ్యి, డిఎం చేస్తే నేను ఏంటి దీని గురించి ఎందుకు వద్దునో నేను చెప్తాను అన్నాడు. వెళ్ళాక డిఎం చేస్తా, మళ్ళీ అది ఏం లేదు ఇక చెప్పలేదు, చూసారు, సీన్ చేసి వదిలేశారు. దాని తర్వాత రీసెంట్గా అంటే పర్సనల్ నంబర్ అలా ఇచ్చారా? లేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమన్నారు. దాని తర్వాత మెసేజ్ చేశాక అంటే క్లియర్ కట్గా ఏం చేయాలి ఏంటిది అనేది మొత్తము, అంటే ఎందుకు ఇలా అన్నారు, ఏం చెప్తా అన్నారు చెప్పండి అని మెసేజ్ చేశాను, క్లియర్గా మెసేజ్ చేశాను. చూసారు, హలో అని పెట్టారనమాట. హలో అని పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఏంటిది పైన పెట్టింది మన అర్థం కాలేదని మళ్ళీ ఇంకొకటి మెసేజ్ క్లియర్గా టైప్ చేశాను అనమాట. దాని తర్వాత మళ్ళీ సీన్ చేశారు, సీన్ చేసి లీవ్ చేశారు. ఓకే, అక్కడ ఏం లేదు.